బీజేపీ మన ప్రేమ్ గాంధీ గారు ఇక్కడ రెండు కంపెనీల గురించి మీతో ప్రస్తావిస్తా. ఏంటంటే ఈ స్కై రూట్ ఏరోస్పేస్ అనేది తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ మరియు టెస్టింగ్ యూనిట్ ఏర్పాటులో 500 కోట్ల పెట్టుబడులు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ఎంఓయూ చేసుకుంది. అండ్ ఇంకొక క్యాంపస్కి సంబంధించి వచ్చి ఇది కూడా రక్షణ రంగానికి సంబంధించి జేఎస్డబ్ల్యూ మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ రక్షణ రంగంలో అత్యాధునిక సాంకేతికత పరిజ్ఞానంతో తెలంగాణలో అభివృద్ధి ప్రాజెక్టు. ఈ రెండు కంపెనీలకి, ఎందుకంటే వేరే ఏ కంపెనీలు ఐటీ కంపెనీ పెట్టింది సాఫ్ట్వేర్ కోడింగ్ చేస్తారు ఇచ్చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పెద్దంత పర్మిషన్లు ఇవి అవసరం లేదు. మా దగ్గర మేము స్థలం ఇస్తాము, ఇక్కడ బిల్డింగ్లు కట్టుకోండి, లేదంటే మేము ఇక్కడ మీకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఇస్తాం, తీసుకొచ్చి మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి, చదువు చెప్పండి. బట్ ఇక్కడ దీంట్లో ఏంటంటే ఇది దేశ భద్రతకు కూడా సంబంధించినటువంటి ఒక అంశం ముడిపడి ఉంది. దీంట్లో ప్రైవేట్ మానవరహిత ఏరియల్ సిస్టమ్స్ అంటే నథింగ్ బట్ డ్రోన్స్ కానీ పెద్ద పెద్ద వాహనాలు తయారు చేసేటువంటిది కానీ మానవరహితంగా వీటికి సంబంధించి. అలాగే ఈ ప్రైవేట్ రాకెట్ తయారీ ఎలాన్ మస్క్ కంపెనీ లాగే ఇంకొక కంపెనీ ఇక్కడికి వచ్చి పెట్టారు. ఇందులో మీ భాగస్వామ్యం లేకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్ళదు. సో దీని మీద మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ ఎంఓయూలు సాకారం అవుతాయా తెలంగాణ ఇక్కడ రావడానికి, ఆర్ 1,00,000 కారణాలతో ఏమైనా హోల్డ్లో పెట్టేటువంటి పరిస్థితి ఏమైనా ముందు ఉంటుందా? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులు, అలాగే వివిధ పార్టీ నుంచి నాయకులకు, విశ్లేషకులకు అందరికీ నమస్కారం. అయితే తెలంగాణ అభివృద్ధిలో భాగమైనటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళారు, దావోస్కి వెళ్ళారు, గత సంవత్సరం వెళ్ళారు, ఈ సంవత్సరం కూడా వెళ్ళారు. అంతకన్నా ఎక్కువ తీసుకొని వచ్చినాం అనేటువంటి ప్రయత్నం మాట్లాడుతున్నారు, సంతోషమే, దాన్ని మేము ఎక్కడ వ్యతిరేకిస్తలేము. కానీ కార్యాచరణ ఎంత వచ్చింది, ఎంత వీళ్ళ ఎంఓయూలకే పరిమితమా, లేకుంటే కార్యాచరణ ముందరికి పోతుందా? గతంలో అనేక సందర్భాల్లో గత ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు అనేక సందర్భాలు అనేక మాటలు మాట్లాడిన దానికి ఇప్పుడు ఉన్నటువంటి అభివృద్ధికి పొందడం లేనటువంటి సమాధానాలు 100 ఉన్నాయి. అది కాదు ఇక్కడ జరగాల్సింది. ఇక్కడ వీళ్ళు కూడా 132 కోట్లు 46,000 మందికి ఉద్యోగాలు అని అంటున్నారు. సరే, దీంట్లో కార్యాచరణ ఎంత? ఏ ప్రభుత్వాలతో ఎంఓయూలు చేసుకున్నారు? ఆ ప్రభుత్వ చేసుకున్నటువంటి కంపెనీలు గతంలో ఇంకెక్కడైనా చేసినాయా, చేయలేదా? ఇది ఖాళీ కాగితాలకు మాత్రము, అంకెల గాడికి మాత్రమే చేసేటువంటి పరిస్థితి ఉందా, లేదా పూర్య కార్యాచరణ దాల్స్తుందా అనేది మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది ఒకటి మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఇక పదే చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని? దావోస్ వెళ్ళినాము, ఆ కంపెనీని తీసుకొచ్చినాము, ఈ కంపెనీని తీసుకొచ్చినాము, సాఫ్ట్వేర్ అంటే ఇలా మనం నిన్న మొన్న మాట్లాడడానికి కూడా ఒక భౌగోళికంగా హైదరాబాద్ భౌగోళికంగా వాతావరణం దృష్ట్యా చాలా ఉపయోగపడేటువంటి ప్రాంతం కాబట్టి కొన్ని కంపెనీలు కానీ లేదా కొన్ని వ్యవస్థలు పూర్తిగా హైదరాబాద్ కి కొంత అనుసంధానంగా ఉండేటువంటి పరిస్థితులు ఉంది. అది కలిసి వచ్చేటువంటి అంశం. దాన్ని ముఖ్యమంత్రి గారు పూర్తిగా వినియోగించుకోవడం వల్ల మంచి జరిగేటువంటి అవకాశం ఉంది. యువతకి ప్రాధాన్యతనిచ్చేటువంటి అవకాశం కనబడుతుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇంకోటి మీరు అంటున్న రక్షణ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏదైతే శాటిలైట్ కి సంబంధించినట్టు కొన్ని అంశాలు మొన్న కొన్ని పర్యావరణకు సంబంధించిన అంశాలు ఎక్కడ మనము గతంలో కూడా మాట్లాడుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఇక్కడ ఈ రాడర్లు ఇక్కడ వస్తా ఉన్నాయి, ఇక్కడ ఈ కేంద్రంలో వస్తా ఉంది, దీని గురించి ఇది చేస్తా ఉన్నటువంటి అంశం. కొన్ని కంపెనీలు వాళ్ళ కంపెనీలకు సంబంధించినటువంటి దేశ రక్షణలో ఎక్కడ వారికి పూర్తి రక్షణ కల్పిస్తుంది, ఏ రాష్ట్రం వారికి అనువుగా ఉంటుంది అనేటువంటి ప్రయత్నం ఆ కంపెనీలు కొంత రావడము, ఆ కంపెనీలతో మీరు సంప్రదించడం జరిగి ఉండొచ్చు. దాంట్లో మేము ఎక్కడ కూడా ఇది చేస్తున్నాం. కానీ వీరి కార్యాచరణ ఎంత అనేదే చాలా ప్రమాదకమైనటువంటి విషయం. ఎందుకంటే కాంగ్రెస్ అంటేనే కాలయాపన, కాంగ్రెస్ అంటేనే కమిటీలు కాలయాపన తప్ప ఇక జరిగేటువంటి ప్రయోజనం ఏం లేదు. ఎందుకంటే సంవత్సరం గడిచినా మనం చూస్తా ఉన్నాము అన్ని మొన్న ఇప్పుడు మనం ఇవాళ సరే పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంత పర్వాలేదు అనిపిస్తుంది. కానీ 3 రోజుల నుంచి కూడా ఏంది, ప్రజలు మొత్తం భయాందోళనకే. ఇంద్రమ్మ ఇల్లు రాలేదని, ఆ అప్లికేషన్ అని, ఈ అప్లికేషన్ అని, ఈయన అన్నాడని కాళ్ళు మొక్కుతున్నారు. పేద మధ్యతరగతి వాళ్ళు అధికారుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు, నాయకుల కాళ్ళు మొక్కుతా ఉన్నారు. వీళ్ళ నాయకుల వాళ్ళ పెత్తనమే ఉండాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఎమ్మెల్యేలు అయితే డైరెక్ట్ మేము చెప్పండి ఎవరికి ఇవ్వద్దు అని అంటున్నారు. ఇంత గందరగోళమైనటువంటి వాతావరణం ఒక సంవత్సరం నుంచి ఖాళీ ఇస్తా అనే వరకే జరిగిపోయింది. మళ్ళీ ఇది కూడా అట్లనే ఉంటుందా? ఎందుకంటే కొన్ని కంపెనీలకు రావాల్సినటువంటి వాళ్ళ ఎంఓయూలు చేసుకోవడం కాదు, వారికి పూర్తిగా ఈ రాష్ట్రంలో ఉండాల్సినటువంటి మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటాయి. మళ్ళా వీళ్ళు లాలూచిబడి వీళ్ళ పర్సంటేజ్ల గురించో లేదా ఇంకో దాని గురించి కాలయాపన చేసి మళ్ళా అయింది పోయింది అన్నట్టు తీసుకొని వస్తే ఏం ఉపయోగం? గతంలో కూడా గత ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్పింది, ఎవరమైనా ఏ మంత్రి అయినా పోయిందంటే ఇన్ని వేల కోట్లు మళ్ళీ అన్ని వేల కోట్లు అంటే ఇక్కడ ఉన్న కంపెనీలే చేస్తా ఉన్నాయి కదా. ఇలా వేరే దేశాలతో పోల్చుకుంటే మనం ఇంకా వెనుకబడే ఉన్నాం కదా. అంటే నేను ఏమంటా ఉన్నా, చాలా సందర్భాలు మాట్లాడతారు, నేను రాష్ట్రంతో కాదు
అభివృద్ధి ఉన్నటువంటి దేశంలో అభివృద్ధి ఉన్నటువంటి నగరాలతో పోటీ పడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ అదే పోటీ పాయింట్ నాకు పడాలంటే కూడా అదే పాయింట్ నాకు కూడా వచ్చింది. మొత్తం ముగ్గురు కాంగ్రెస్ ప్రతినిధిగా వెంకట్ గారు కావచ్చు, రామ్మూర్తి గారు కావచ్చు, లేదా మీరు కావచ్చు, మీరు ముగ్గురు చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈ కంపెనీ పేర్లు చదువుతా ఒకసారి. ఈ సన్ పెట్రోకెమికల్స్ కావచ్చు, లేదు సరే అమెజాన్ అంటే విదేశీ కంపెనీ, ఆల్రెడీ ఇండియాలో పాతుకుపోయింది ఎప్పటి నుంచో కాబట్టి దాన్ని కూడా ఎస్